Start recording. సో నెక్స్ట్ కాన్సెప్ట్ యూనిట్ 5. యూనిట్ 5లో మనం డీల్ చేయబోయేవి ఏంటి అంటే కమ్యూనికేటింగ్ వాల్యూ, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్, కమ్యూనికేషన్లో టైప్స్ ఏంటి, ఇవి మనం డీల్ చేయబోయే టాపిక్స్. సో యూనిట్ 5 ఫస్ట్ థింగ్ కమ్యూనికేటింగ్ ద వాల్యూ. సో మన వాల్యూని కమ్యూనికేట్ చేయాలి. ఎలా? క్రియేట్ చేయాలి, ప్రైజింగ్ చేయాలి, డెలివరింగ్ వాల్యూ అనేది చేయాలి. ఇవన్నీ మనం కమ్యూనికేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ మనం అమ్ముతున్నాం, ఆఫర్లో ఎంతకు వచ్చింది, మామూలుగా ఎంతకు వస్తుంది, డిస్కౌంట్ పోనీ ఎంత వచ్చింది, మామూలుగా ఎంత వచ్చింది, ఈ విషయాలన్నీ మనం కస్టమర్స్కి కమ్యూనికేషన్ చేయాలి. ఇది ఎలా చేయాలి? డన్ ఇన్ ఏ రైట్ వే. అంటే నేను 50% ఆఫర్ ఇస్తున్నాను, డిస్కౌంట్, కొంటే కొను లేకపోతే పో అంటే వాడు పండు. సో పొలైట్గా ఉండాలి. మార్కెటింగ్ కమ్యూనికేషన్ రిప్రజెంట్ ద వాయిస్ ఆఫ్ కంపెనీ. సో ఈ వాయిస్ ఆఫ్ కంపెనీని డిటర్మైన్ చేసిద్ది. లైక్ కంపెనీ ఎలాంటిది అని ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం. మంచి కంపెనీయా, చెడ్డ కంపెనీయా, వీటి ప్రొడక్ట్స్ కొనొచ్చా, వీళ్ళు ఎలా మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది మనకి వాయిస్ ఆఫ్ కంపెనీ, కమ్యూనికేటింగ్ వాల్యూ అనేది. నెక్స్ట్, సో ప్రొడక్ట్ యూసేజ్ ఎలా అంటే మాన్యువల్ ఇవ్వాలి. ప్రొడక్ట్ యూసేజ్ ఎవరికి, హూమ్ అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఏ జెండర్ వాళ్ళకి, అది మెన్షన్ చేయాలి. కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, లైక్ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, దాన్ని ఎక్కడ పొజిషన్ చేయాలి, లైక్ అది ఇంట్లో ఏ పర్పస్కి వాడతాం. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, డిసీజ్ వచ్చినప్పుడే వాడాలి, లేకపోతే లివర్ పడిపోయింది. స్టెప్స్ ఇన్ డెవలపింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా కానీ మన టార్గెట్ ఆడియన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై టార్గెట్ ఆడియన్స్. ఒకసారి మన టార్గెట్ ఆడియన్స్ అనే వాళ్ళు ఐడెంటిఫై అయిన తర్వాత మనం మన ఆబ్జెక్టివ్స్ని కమ్యూనికేట్ చేయాలి. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? మన బ్రాండ్కి సంబంధించిన అవేర్నెస్ కానీ, మన బ్రాండ్ యాటిట్యూడ్ కానీ, మన బ్రాండ్ పర్చేస్ ఇంటెన్షన్ కానీ, ఆబ్జెక్టివ్స్ తెలిసే. సో దాని తర్వాత ఎలా చేయాలి? డిజైన్ కమ్యూనికేషన్. సో ఏ ఛానల్ యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ చేయాలనేది డిజైన్ చేయాలి. ఎలా మాట్లాడాలి, ఏమేం పాయింట్స్ చెప్పాలి అని. సో డిజైన్ చేసిన తర్వాత సెలెక్ట్ కమ్యూనికేషన్ ఛానల్, లైక్ సోషల్ మీడియానా, పర్సనల్గా వెళ్ళి చెప్పాలా, లేకపోతే నాన్ పర్సనల్గా చెప్పాలా. కొన్నిసార్లు సేల్స్ పర్సన్ వచ్చి చెప్తారు, కొన్నిసార్లు మనం ఎక్కడో హోర్డింగ్లోనో లేకపోతే వెబ్సైట్లోనో చూసి కొంటాం. సో పర్సనల్ అనేవాడు అక్కడ ఉండడు, కంపెనీ పర్సనల్ అనేవాడు. అలానే ఈ కమ్యూనికేషన్ చేయటం కోసం బడ్జెట్ పెట్టుకోవాలి. సో టోటల్ కమ్యూనికేషన్ బడ్జెట్ ఎస్టిమేట్ చేయాలి. ఖర్చు అయింది కదా,
వీటన్నిటికీ. సో ఎస్టిమేషన్ వేసుకోవాలి. సో మార్కెట్ కమ్యూనికేషన్ మిక్స్. సో మార్కెట్ కమ్యూనికేషన్ అనేది ఎన్ని టైప్స్లో ఉంటుంది? సో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ మనకి తెలుసు, పర్సనల్ సెల్లింగ్, సేల్స్ ప్రమోషన్ ఎస్పి అంటే, దాని తర్వాత పబ్లిక్ సెల్లింగ్, వర్డ్ ఆఫ్ మౌత్, ఇంకా ఈవెంట్ అండ్ ఎక్స్పీరియన్సెస్. వాటితో పాటు పిఎన్పి. పిఎన్పి అంటే ఏంటి అంటే పబ్లిసిటీ అండ్ ప్రొడక్ట్ ప్రమోషన్స్ అన్నమాట. ఈవెంట్ అండ్ ఎక్స్పీరియన్సెస్, డైరెక్ట్ మార్కెటింగ్. ఐఎం అంటే ఇండైరెక్ట్ మార్కెటింగ్. సో మాస్ కమ్యూనికేషన్. సో మాస్ కమ్యూనికేషన్లో రకాలేంటి? సో మాస్ కమ్యూనికేషన్ మనం ఎలా చేయొచ్చు? అడ్వర్టైజింగ్ చేయొచ్చు, సేల్స్ ప్రమోషన్ చేయొచ్చు, ఈవెంట్స్ కండక్ట్ చేయొచ్చు, పబ్లిసిటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్. సో ఇవన్నీ వైడ్ రేంజ్లో జరుగుతాయి కాబట్టి వీటిని మాస్ కమ్యూనికేషన్ అంటారు. పర్సనల్ కమ్యూనికేషన్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి మార్కెటింగ్ చేయటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, ఒక పర్సనల్ వెళ్ళి సేల్ చేయటం, వర్డ్ ఆఫ్ మౌత్, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా సేల్ అవుతుంది. అది పర్సనల్ కమ్యూనికేషన్. లైక్ నేను ఒక ఫోన్ కొన్నాను, మా ఫ్రెండ్కి చెప్పాను బాగుందని, సో అతను కూడా వెళ్ళి అది కొన్నాడు అనుకో, అది వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ మాస్ కమ్యూనికేషన్, మేనేజింగ్ మాస్ కమ్యూనికేషన్. సో ఈ మాస్ కమ్యూనికేషన్ ఎలా మేనేజ్ చేయాలి? సో అన్నిటికీ ఉన్నట్టే మాస్ కమ్యూనికేషన్కి 5 M's ఉన్నాయి. 5 M's ఏంటి అంటే, ఫస్ట్ M, ఒక మిషన్ ఉండాలి మాస్ కమ్యూనికేషన్కి, సరిపడా మనీ ఉండాలి, మన మెసేజ్ అనేది డెలివర్ అవ్వాలి, కంపెనీ మెసేజ్ డెలివర్ అవ్వాలి. అలానే ఏ మీడియా యూజ్ చేస్తున్నామో ఐడెంటిఫై చేసుకోవాలి. మెజర్మెంట్, ఎంతమందికి మనం కమ్యూనికేట్ చేసామనేది మెజర్మెంట్ చేసుకోవాలి. సేల్స్ ప్రమోషన్ అంటే ఏదన్నా అమ్మేటప్పుడు మనం ఏదన్నా రేట్ తగ్గించామంటే, డిస్కౌంట్ ఇస్తే దాన్ని సేల్స్ ప్రమోషన్ అంటారు. ఇది మాస్ కమ్యూనికేషన్లో ఒక పార్ట్. సేల్స్ ప్రమోషన్లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. ఏంటంటే అవి కన్జ్యూమర్ ప్రమోషన్, కన్జ్యూమర్ని బేస్ చేసుకొని ప్రమోషన్ ఇవ్వటం. లైక్ కొన్ని ప్రొడక్ట్స్ అనేవి సీనియర్ సిటిజన్స్కి ఉపయోగపడవచ్చు, కన్జ్యూమర్ ఓరియంటెడ్. లేకపోతే కూపన్స్, శాంపుల్స్ ఇవ్వటం. ట్రేడ్ ప్రమోషన్స్, వాళ్ళ దగ్గర కొన్నందుకు కొన్ని ఛార్జెస్ అనేవి తగ్గించటం. నెక్స్ట్ బిజినెస్ ప్రమోషన్. బిజినెస్ ప్రమోషన్ అంటే ఏంటి? ఇన్సెంటివ్స్ ఇవ్వటం, కాంటెస్ట్లు పెట్టడం, పబ్లిక్ హాలిడేస్ ఇవ్వటం. ఇవి మెయిన్గా ఎవరికి ఇస్తారు? లైక్ పెయిడ్ హాలిడేస్. సో ఎక్కువగా పనిచేసి టార్గెట్ రీచ్ అవుతే ఎంప్లాయీస్కి ఇస్తారు. బిజినెస్ బాగా చేయటం కోసం బిజినెస్ ప్రమోషన్ చేస్తారు. ఇంకా మేనేజింగ్ మాస్ కమ్యూనికేషన్లో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ఏదన్నా మనం ఈవెంట్ని స్పాన్సర్ చేయొచ్చు, స్పాన్సర్ చేసి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయొచ్చు. అలానే ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ, వీటి వల్ల పబ్లిక్లో మన ప్రోడక్ట్కి సంబంధించి సేల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చేసి
పర్సనల్ కమ్యూనికేషన్. సో మేనేజింగ్ పర్సనల్ కమ్యూనికేషన్. పర్సనల్ కమ్యూనికేషన్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ థింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. కన్జ్యూమర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారు. బర్త్డే కార్డ్స్, సో అలా బర్త్డే బేస్ చేసుకుని ఆఫర్స్ ఇవ్వచ్చు. లైక్ పిజ్జా హట్, డామినోస్ ఫ్రీ పిజ్జా ఇస్తారు. ఇంటర్నెట్, మార్కెటర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఇంటరాక్ట్ అవుతారు ఒకరికొకళ్ళు. సో ఒక కమ్యూనిటీ ఫామ్ అవుతారు. అలానే వెబ్సైట్స్, కంపెనీని కాంటాక్ట్ అవ్వటం కోసం ఇంటరాక్టివ్ మార్కెటింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వీటిలోనే మేనేజింగ్ దాంట్లో వర్డ్ ఆఫ్ మౌత్, ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వటం. నెక్స్ట్ ఫీల్డ్ విజిట్, ఒరిజినల్ అండ్ ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ మార్కెటింగ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే పర్సనల్ అనేవాడు డైరెక్ట్గా వెళ్తాడు. ఫీల్డ్ విజిట్ ఆర్ దీన్ని ఏమవచ్చు, పర్సనల్ సెల్లింగ్, మనిషి అనేవాడు డైరెక్ట్గా వెళ్ళి సెల్ చేస్తారు. సో ఇలా చేయాలి అంటే ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ కొనటం వల్ల అతనికి ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ కొనటానికి అతను క్వాలిఫైడా కాదా అనేది అతనికి కమ్యూనికేట్ చేయటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్, స్టూడెంట్స్కి ఫారెన్ కంట్రీస్లో అమెజాన్ 6 months మెంబర్షిప్ ఇచ్చింది. అది మెంబర్షిప్ క్లెయిమ్ చేయాలంటే వాడికి ఐడి కార్డ్ అనేది ఉండాలి, కాలేజ్ ఐడి కార్డ్ ఉంటే అతను ఎలిజిబుల్ అన్నమాట ఆ 6 months పీరియడ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి. రీకాల్ అప్రోచ్, మనం వెళ్ళాం, కంపెనీకి సంబంధించిన ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి చెప్తాడు ప్రోడక్ట్ గురించి. సో అలా కమ్యూనికేట్ చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు, ప్రజెంటేషన్ ఇవ్వచ్చు మనకి. లైక్ కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ నమ్మటం కోసం మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తారు. ఏ డిసీజెస్ని ఆ మెడిసిన్ క్యూర్ చేసిద్ది, ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అని కమ్యూనికేట్ చేస్తారు. డెమాన్స్ట్రేషన్, కొన్నిసార్లు కొన్ని రకాల డిటర్జెంట్స్ ఎలా ఉతుకుతాయి, లైక్ ఇంకా టాయిలెట్ క్లీనర్స్ ఎలా క్లీన్ చేస్తాయి, ఇంకా ఫ్లోర్ క్లీనర్స్, వీటికి డెమోలు ఇస్తూ ఉంటారు. ఇంకా ఓవర్కమింగ్ ఆబ్జెక్షన్స్, కొంతమంది ఆబ్జెక్షన్స్ ఉండొచ్చు, లైక్ అవి వాడాలా వాడకూడదా అని. ఆ ఆబ్జెక్షన్స్ ఓవర్కమ్ చేయటం డైరెక్ట్గా. ఇప్పుడు కొంతమంది కొన్ని ఆబ్జెక్షన్స్ ఉండే ఒక ప్రోడక్ట్ని కొనలేదు, కానీ కంపెనీకి సంబంధించిన పర్సనల్ వెళ్ళి అలాంటి అబ్జెక్షన్స్ ఏమీ లేవని ఓవర్కమ్ చేసి చూపించాడు. దాంతో ఆ ప్రోడక్ట్ సేల్ అనేది పెంచాడు. ఫర్ ఎగ్జాంపుల్, థమ్స్అప్లో పురుగుల మందు ఉంది అని చెప్పారు. సో పురుగుల మందు లేదని చెప్పి డెమో చేసి ఒక బ్రాండ్ అంబాసిడర్ చిరంజీవిని పెట్టి దీనివల్ల హామ్ ఏమీ లేదని చెప్పటం వల్ల సేల్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి. పోస్ట్ కాల్ అనాలిసిస్, కొన్నిసార్లు ఏమైందంటే ప్రోడక్ట్ని మనం కొంటాం, కొన్న తర్వాత అది ఎలా ఉంది ఏంటి, దానికి సర్వీసెస్ చేయించుకోండి అని చెప్పి 2-wheeler కానీ 4-wheeler కానీ సర్వీసెస్, మీ సర్వీస్ టైం వచ్చింది, మీకు ఇన్ని ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, వచ్చి అవైల్ చేసుకోండి అని చెప్పి కమ్యూనికేట్ చేస్తారు. సో దీన్ని పోస్ట్ కాల్ అనాలిసిస్ అంటారు. సో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఇన్ మార్కెటింగ్. ట్రెండ్స్ ఇన్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే అందులో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి యాంబుష్ మార్కెటింగ్. సో యాంబుష్ మార్కెటింగ్లో ఏమైంది అంటే ఇదో స్ట్రాటజిక్ వార్ఫేర్. లైక్ పెప్సీ కొనటానికి, పెప్సీ టిన్ కొనటానికి ఒక పిల్లోడు హైట్ తక్కువ ఉన్నాడు, వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాడు,
వాడు ఏం చేశాడంటే 2 కోకోకోలా బాటిల్స్ కొన్నాడు, కోకోకోలా టిన్స్ని కొని దాంతో అతని హైట్ పెంచుకొని వెండింగ్ మిషన్లో పెప్సీని పర్చేస్ చేశాడు. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, 2 కోకో కోలా టిన్స్ ఈక్వివాలెంట్ 1 పెప్సీ టిన్ అని చెప్తున్నాడు. అంటే పెద్ద వాల్యుబుల్ కాదని అర్థం. ఇంకా ఆ టిన్ వాడు వదిలేసి వెళ్ళిపోతాడు ఆ యాడ్లో. సో ఇది ఒక రకమైన ఏంటి, అంబుష్ మార్కెటింగ్. ఇంకా ఒలింపిక్స్ కానీ లేకపోతే వరల్డ్ కప్ టైంలో పెప్సీ అనే తాగేసా అని చెప్పారు. ఇక్కడ ఏంది, కోకోకోలా వాడు స్పాన్సర్షిప్ ఇచ్చారు. ఇది ఒక రకమైన అంబుష్ మార్కెటింగ్. గ్రీన్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ ప్రోడక్ట్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి అమ్మటం. సోషల్ నెట్వర్క్ మార్కెటింగ్. సో సోషల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకొని లైక్ సోషల్ మీడియా యూజ్ చేసుకొని B2B లైక్ బిజినెస్ టు బిజినెస్ కానీ బిజినెస్ టు కన్జ్యూమర్ కానీ మార్కెటింగ్ చేయటం. ఒపీనియన్ లీడర్స్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ కానీ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి మార్కెటింగ్ చేయటం, లేకపోతే కమ్యూనిటీ గ్రూప్ని క్రియేట్ చేయటం. కొన్నిసార్లు ఏమైందంటే రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ కానీ హార్లీ డేవిడ్సన్ సేల్స్ కానీ ఇండియాలో పెంచడానికి ఆ ఓనర్స్ అందరూ ఉంటారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్స్, వాళ్ళని ఒక బైక్ ట్రిప్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం లడాక్కి, మీ టోల్ గేట్ ఖర్చులు, ఫుడ్ ఖర్చులు, ఇంకా సోకాల్డ్ పెట్రోల్ ఖర్చులు అన్నీ మేమే భరిస్తాం, మీరు జస్ట్ ట్రిప్ వేసి రండి అంటారు. దాంతో వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, మా కంపెనీ బైక్ అనేది టెరైన్ కండిషన్స్లో ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసిద్దని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు. సో అలా కొన్ని ట్రిప్స్ కండక్ట్ చేస్తారు. లోకల్గా అయితే కొన్ని షోరూమ్స్ కొండవీటి మీద బైక్ ట్రిప్స్ కండక్ట్ చేస్తాయి, ఘాట్ రోడ్స్ మీద పర్ఫార్మెన్స్ని చూపించడం కోసం. బజ్ అండ్ వైరల్ మార్కెటింగ్ ఇది ఒక టైప్ ఆఫ్ అంబుష్ మార్కెటింగే, కానీ ఎక్కువగా బజ్ మార్కెటింగ్ అనేది వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల వెళ్ళిపోయింది, దానికి పెద్దగా అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మెర్సిడెస్ బెంజ్ అనేది ఒకటి ఉంది, బెంజ్ కార్, దానికి అడ్వర్టైజ్మెంట్ వేయాల్సిన అవసరం లేదు, అందరికీ అది మంచి కార్ అనేది తెలుసు. ఈవెన్ అట్ సమ్ టైమ్స్ ఏమైంది అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అవుట్రేజెస్ అయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెడ్ బుల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన టిన్స్ని డస్ట్బిన్లో వేశారు. చాలామంది ఏంది ఏదైనా కూల్ డ్రింక్ కొనడానికి వచ్చి డస్ట్బిన్లో అది పడేసేటప్పుడు రెడ్ బుల్ని చూశారు, ఇదేదో బాగా సేల్ అవుతుంది మనము ట్రై చేద్దాం అని కొన్నారు. అలా రెడ్ బుల్ సేల్స్ని మేము చేసుకున్నారు, అలా అది ఫేమస్ అయింది రెడ్ బుల్ అనేది. చెత్తబొట్లో ఖాళీ రెడ్ బుల్ టిన్స్ని క్రష్ చేసి పడేసి వెళ్ళారు. వైరల్ మార్కెటింగ్ని మనం ఏమనొచ్చు అంటే వర్డ్ ఆఫ్ మౌస్. మోస్ట్లీ దీనికి ఏం కావాలి, వెబ్సైట్, సోషల్ మీడియా, ఇంకా యాప్స్. అసలు మనకి ఎవరి కంట్రీ డిలైట్ అనేది తెలీదు. కంట్రీ డిలైట్ అనేది మనకి ఎలా తెలిసింది, యాడ్ల వల్ల తెలిసిందా? కాదు, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన యాడ్ల వల్ల తెలిసింది. సో ఇన్స్టాగ్రామ్ అనేది కంట్రీ డిలైట్ని వైరల్ చేసేసింది. సో మెయిన్లీ వైరల్ అనేది ఎక్కువగా ఆన్లైన్లో జరిగిద్ది. సో దీంతో యూనిట్ 5 అనేది కంప్లీట్.